నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. భర్తను బెదిరించి భార్యపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. హైదరాబాద్ కు చెందిన దంపతులు బంధువుల ఇంటికని ట్రైన్లో నిజామాబాద్ వచ్చారు. ఆ సమయంలో వారిపై దాడి చేసిన దుండగులు భర్త మెడపై కత్తి పెట్టి బెదిరించి భార్యపై అత్యాచారం చేశారు. బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రైల్వే పోలీసుల సమాచారంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు వచ్చి ఖరాబ్ చేసిరు. అరుస్తున్నా, ఎంత అరిచినా కానీ లేవనియలే. బంగారు తాలిబొట్టు పోయింది, మెట్టలు పోయినాయి. ఇక ఏడ్చుకుంటూ ఎంత ఇచ్చిపెట్టినవి ఇచ్చిపెట్టలేదు. ఇక డ్రెస్ చిన్నగొట్టేసేసిరు, పైసలు తీసుకుని వెళ్ళిపోయారు. మా ఆయనని ఇట్లా గొంతుకాడ చాకు పెట్టి భయపడిచ్చారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిన్న పొద్దున 8కి ఎక్కితే నైట్ 12 అయింది వచ్చేవారికి. అందుకని లేట్ అయింది. అయితే ఇక అక్కడ టైర్కి వెళ్దాం అనేసి వెళ్తే వాళ్ళు వచ్చి ఇట్లా వేసి పోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. మనం పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే అక్కడికి ఎవరైతే భర్త ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ స్థానికులతో మాట్లాడి కావచ్చు, అక్కడ ఉన్న వారితో మాట్లాడి వెంటనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారులో ఉన్నారు. ప్రస్తుతానికైతే మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆమెతో మాట్లాడడం జరిగింది కూడా. బోధనకు వెళ్తున్నామని చెప్తున్నారు. చాలా దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఒక మహిళ అర్ధరాత్రి సమయంలో ఇట్లాంటి సంఘటన నిజామాబాద్ లో జరగడం చాలా మచ్చ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బాధితురాలు. అయితే ఆమె భర్త కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ విషయంలో పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. మరొకరిని కూడా అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ విఘ్నేష్. Metro 1, Metro 2 calling.